పూరా లోకల్. హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొద్ది నెలలుగా ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన రగడ నడుస్తుంది. గత ప్రభుత్వము పెండింగ్లో పెట్టిన బకాయిలు ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో కూడా చెల్లించకపోయేసరికి విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు. మొన్నటి వరకు కాలేజీ యజమాన్యాలు రోడ్డెక్కగా ప్రస్తుతం బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం అక్కడ ఉన్న స్టూడెంట్ నాయకులు ఏమంటున్నారు, వీరితో మాట్లాడుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పై ప్రభుత్వం స్పష్టత ఎలా ఉంది, ఎలాంటి సంప్రదింపులు జరిగాయి, ఈరోజు రోడ్డుపైకి రావడానికి ప్రధాన కారణం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత కొద్ది రోజులుగా ఫీజు రియంబర్స్మెంట్ గురించి ప్రభుత్వం ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. రకరకాలుగా స్టూడెంట్ విద్యార్థి సంఘాలు కానీ యువజన సంఘాలు కానీ దీని మీద ఆందోళన చేస్తున్నారు. అసలు ఎక్కడి వరకు వచ్చింది, మీ ఆందోళన ఎప్పటి వరకు ఉండబోతుంది? గత బీఆర్ఎస్ ప్రభుత్వము 3 సంవత్సరాలుగా పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం బకాయిలు, పూర్తి బకాయిలు ఒకటే దఫాలో విడుదల చేస్తామని చెప్పి ప్రకటన చేశారు. చాలా సంతోషపడ్డాం మేము. కానీ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు అవుతుంది. 11 నెలల కాలంలో ఇప్పటి వరకు కూడా ₹1 కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనలో, అసంతృప్తిలో ఉన్నారు. కాలేజీ యాజమాన్యాలు ఒక దిక్కు వాళ్ళకి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు రాక, జీతభత్యాలు చెల్లించలేక అద్దె భవనాల్లో ఉన్న వాళ్ళు ఖాళీ చేయడం, ఇలాంటి సందర్భాలు చాలా జరుగుతున్న సందర్భాలలో విద్యార్థులపై వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తే, విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొచ్చిన కారణంగా వాళ్ళు అప్పు సప్పు చేసి ఏదైనా సర్టిఫికేట్ కావాలన్నా కట్టే పరిస్థితి నెలకొన్నది. కాబట్టి మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీసీలకు ఏటా 20,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తానని మీరే బీసీ డిక్లరేషన్లో చెప్పారు. కామారెడ్డి డిక్లరేషన్లో ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారే కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ప్రకటించారు. ఆయనే సొంతంగా ప్రకటించారు. ఏదైతే బీసీలకు సంక్షేమానికి 20,000 కోట్లు ప్రతి ఏడాది మేము కేటాయిస్తామని చెప్పి మొన్న బడ్జెట్ చూసుకుంటే 9,200 కోట్లు కేటాయించారు. దానిలో గత ప్రభుత్వం చేసినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలే 5,500 కోట్లు ఉన్నాయి. మరి ఇప్పుడు విద్యార్థుల పరిస్థితి ఏంది, బీసీ సంక్షేమ పరిస్థితి ఏందని చెప్పి మేము ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే ఇప్పటికే చాలా విద్యార్థి సంఘాలు కానీ యజమాన్యాలు కూడా రోడ్డెక్కిన పరిస్థితి ఉంది. మీరు తాజాగా కలెక్టరేట్ ప్రోగ్రాము మొదలు పెట్టుకున్నారు. అసలు ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? ఇప్పటికే ప్రభుత్వము దేనికి కూడా స్పందించిన సందర్భాలు కనబడతలేదు. మీ కార్యాచరణ ఉండబోతుంది? ప్రభుత్వం కూడా ఒకటే దఫాలో చేస్తా అని చెప్పింది. అప్పుడు చెప్పిన తర్వాత ఈ ప్రైవేట్ కాలేజీ యజమానాలు సరే చేస్తారు కదా, కొత్త ప్రభుత్వం వచ్చింది, కొంత సమయం ఇద్దామని అనుకున్నారు. కానీ తీరా చూస్తే ఇవాళ పెండింగ్లో ఉన్నటువంటి ఈ బకాయిలను విడుదల చేయకపోవడంతో పేరుకపోయినాయి, కుప్పలుగా పేరుకపోయినాయి. వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ అద్దెలు కట్టడానికి కూడా ఇబ్బంది ఉండడం వల్ల వాళ్ళు కూడా రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం, విద్యార్థి సంఘాలు, అన్ని సంఘాలు కూడా ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకపోతే రోడ్లెక్కి దిగ్బంధించే పరిస్థితి చేస్తామని చెప్పేసి, ప్రభుత్వం దిగి రాకపోతే మంత్రుల కార్యాలయాలను, ఎమ్మెల్యేల కార్యాలయాలను ముట్టడించడానికైనా మేము ఈ విద్యార్థులు సిద్ధంగా ఉన్నామని, మా ఆర్ కృష్ణ గారి నాయకత్వంలో పోరాటానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే విద్యార్థి ఉద్యమాలన్నీ కూడా కలిసికట్టుగా పోవాల్సిన పరిస్థితుల్లో బీసీ రాష్ట్రకు సంబంధించిన యువజన సంఘం ప్రత్యేకంగా ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. దీని వెనుక రాజకీయ ఎజెండా ఉందా? అదేం లేదు సార్, అదేం లేదు. రాజకీయ ఎజెండా అంటూ ఏం లేదు సార్. కాకపోతే ఏంటంటే స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అట్లా ఇబ్బంది పడుతున్నారనే కాన్సెప్ట్ తోని చాలా ఇయర్స్ నుంచి కూడా, అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పటి నుంచి కూడా ఫీ బకాయి పెండింగ్ లో ఉంది. కాబట్టి కొందరు పిల్లలు వచ్చి మాకు డిగ్రీ సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు మేడం, ఇలా అవుతుంది అలా అవుతుంది, పిల్లలు వచ్చి మమ్మల్ని అడగడం వల్ల మేము ఈ రోజు కలెక్టరేట్ ముట్టడి చేసాం. కృష్ణన్న గారి పిలుపు మేరకు మేము కలెక్టరేట్ ముట్టడి చేసాం సార్. అంటే ఇప్పుడు కలెక్టర్ కు మీరు వినతి పత్రం ఇస్తున్నారా? ఇస్తాం సార్. అదే స్పందన రాని పక్షంలో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇంకేమో సార్, ధర్నాలు చేయడమే కదా సార్, ఇంకా అంతకుమించి ఏముంటది కదా. ముట్టడి చేస్తాం, కలెక్టరేట్ ముట్టడి ఖచ్చితంగా చేస్తాం సార్. ప్రభుత్వం మీద ఒత్తిడి అంటే దాదాపు 3 సంవత్సరాలుగా పెండింగ్ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఏడాది కాలం నుంచి కూడా ఫీజు రియంబర్స్మెంట్ లేదు. మీరు ప్రభుత్వానికి అంటే ఏం విజ్ఞప్తి చేయదలుచుకున్నారు?
ప్రభుత్వం మీద ఒత్తిడి అది రెగ్యులర్గా ఉంటుంది సార్. అది ఆర్కెస్ట్రా పిలుపు మేరకు వాళ్ళు ఏది అంటే ఆదేశాలు ఇస్తే అలాంటి మేము ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు చాలా రియంబర్స్మెంట్ లేక. దాని గురించి మేము కలెక్టరేట్కు వినతి పత్రం ఇస్తాం. దాని గురించి రెగ్యులర్గా ఫైట్ అనేది యాజ్ యూజువల్గా ఉంటూనే ఉంటుంది. అది వచ్చేదాకా మేము కష్టపడుతూనే ఉంటాం, ఫైట్ చేస్తూనే ఉంటాం సార్. ఇది మొత్తంగా చూసుకుంటే ప్రభుత్వము ఫీజు రియంబర్స్మెంట్ పై నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ వీరంతా కూడా ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడికి రావడం జరిగింది. అయితే ప్రధానంగా తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ను కలవడమే కాకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమాన్ని చేపడుతుంటున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇటు యాజమాన్యాలు, విద్యార్థులు వీరంతా కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పేరుకపోవడంపై చాలా ఇబ్బందులు పడుతున్నది మనకు స్పష్టమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వము దీనికి సంబంధించిన పూర్తిగా ఒక స్పష్టత ఇచ్చి విద్యార్థులకు కానీ ఇటు యజమానులకు కానీ భరోసా ఇస్తే రానున్న రోజుల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని స్పష్టంగా చెప్పొచ్చు. కెమెరా పర్సన్ మైదర్తో మధుకరెడ్డి, పురా లోకల్ న్యూస్, కరీంనగర్.